సో మనం వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనకి వెల్డింగ్ గురించి తెలుసుకోవాలి. వెల్డింగ్ గురించి తెలుసుకోవాలి అని అంటే మెయిన్ ఏంటి తెలుసుకోవాలి, దాని యొక్క థిక్నెస్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మనం ఎల్పిటి చేయాలా, ఎంపీటీ చేయాలా, ఆర్టీ చేయాలా, యూటీ చేయాలా. ఏది చేసినా కానీ థిక్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్. థిక్నెస్ ఎక్కువగా మనం రేడియోగ్రఫీ చేసేటప్పుడు, యూటీకి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మాత్రం మనం థిక్నెస్ని కన్సిడర్ చేయాలి. ఎల్పిటికి ఎంపీటీకి థిక్నెస్తో పని లేదు, ఎందుకంటే అది స్ప్రే టెస్ట్. సో థిక్నెస్ ఎంతైనా కానీ మనం స్ప్రే చేసుకుని ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం ఎంపీటీ యూటీ చేస్తామో, ఆర్టీ చేస్తామో, థిక్నెస్ అనేది కంపల్సరీ. అయితే కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ చూడండి, ఇది బేస్ మెటల్, ఇక్కడ ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఇది బేస్ మెటల్. ఓకే, ఎప్పుడైతే మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఈ క్యాప్ అనేది వచ్చింది కదా, ఈ క్యాప్ వచ్చేటప్పుడు దీనికంటే కూడా ఇది ఎక్కువ థిక్నెస్ ఉంది కదా. అయితే ఎంత థిక్నెస్ ఉంటుంది? ఎక్కువ ఉంది, కానీ ఎంత ఉంది? యాజ్ పర్ మనకి క్రైటీరియా, యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం మనకి బేస్ మెటల్ కంటే కూడా వెల్డ్ మెటల్ అనేది 2 mm ఉండాలి. దీన్నే వెల్డ్ క్యాప్ అని అంటాం. 2 mm ఉండాలి యాజ్ పర్ స్టాండర్డ్. సార్ 2 mm కంటే ఎక్కువ ఉంది సార్, దాన్ని ఎక్సెస్ వెల్డ్ మెటల్ అంటాం. ఎక్సెస్ వెల్డ్ మెటల్. ఎక్సెస్ వెల్డ్ మెటల్ కంటే ఇంకా ఎక్కువ ఉంది రైన్ఫోర్స్మెంట్. ఓకే, 2 mm కంటే ఎక్కువ ఉంది అని అంటే దాన్ని మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిమూవ్, బట్ ఇట్ ఈస్ నాట్ అవర్ జాబ్. We need to recommend to welder to remove the excess weld metal which it is over than 2 mm. Okay ma, 2 mm కంటే ఏదైతే maximum ఉందో you have to remove. We need to suggest to the welder like that, or welding operator or welding supervisor. Just we need to give the instructions only. We will not remove. We are the inspectors, we are the inspection people. Okay, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ థ్రోట్ థిక్నెస్ అన్నాడు. థ్రోట్ థిక్నెస్ అంటే ఏమిటి? ఎప్పుడైతే మనకి ఈ వెల్డ్ క్యాప్ నుంచి ఇది ఉందో, ఇది బేస్ మెటల్. ఓకే, ఈ వెల్డ్ రూట్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఉన్నదాన్ని మనకి థ్రోట్ థిక్నెస్ అంటాం. ఓకే, ఇదే మనకి ఎస్, అవుటర్ టు అవుటర్. ఓకేమా? తర్వాత అది మనకి గ్రూవ్ వెల్డ్, ఇది మనకి గ్రూవ్ వెల్డ్, ఇది ఫిల్లెట్ వెల్డ్. ఓకే, తర్వాత గ్రూవ్ వెల్డ్ కి ఫిల్లెట్ వెల్డ్ కి చూడండి, ఇక్కడ వెల్డ్ మెటల్, ఇది వెల్డ్ మెటల్, ఇది బట్ట వెల్డ్, ఇది ఫిల్లెట్ వెల్డ్. పేరెంట్ మెటీరియల్ మనకి ఈ ఏరియా ఏదైతే ఉన్నదో దీన్ని మనం హెచ్ఏజెడ్ ఏరియా అంటాం. హెచ్ఏజెడ్ అంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్, అందులోనే ఉంది హీట్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి జోన్ అన్నమాట, ఏరియా. ఎందుకు హీట్ వల్ల ఎఫెక్ట్ అయింది? వెల్డింగ్ అంటేనే మనకి హీట్. ఓకే, వెల్డింగ్ అంటేనే మనకి హీట్. కావాలంటే వేసుకోండి. ఓకే, వెల్డింగ్ అంటేనే హీట్. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఫ్లోర్ మీద ఒక టైల్ పగిలిపోయింది ఎగ్జాంపుల్, మన టైల్ని మార్చేసి ఇంకొక కొత్త టైల్ వేయాలి ఎగ్జాంపుల్. సో ఆ టైల్ని మనం తీసేటప్పుడు పక్కనున్న టైల్స్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కదా. సో సరౌండింగ్ ఏరియా కూడా మైట్ బి డిస్టర్బ్. బట్ ఇక్కడ హీట్, ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ సరౌండింగ్ ఏరియా కూడా హీట్ జనరేట్ అవుతుంది కదా, హీట్ వల్ల ఎఫెక్ట్ అయింది కదా ఏరియా, కాబట్టి హీట్ ఎఫెక్టెడ్ జోన్ అని అంటాం. ఓకేనమ్మా? సో ఇందులో ఉండేటువంటి హీట్ ఎఫెక్టెడ్ జోన్ మనకి డిఫెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ వస్తాయి. మనకి వెల్డింగ్ లో డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, మనం ఆ వెల్డింగ్ ని మనం రిమూవ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ పేరెంట్ మెటీరియల్ వచ్చిందో డిఫెక్ట్ ని మాత్రం మనం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే మెటీరియల్ లాస్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మనం ఎవరైతే అక్కడ రెస్పాన్సిబుల్ సూపర్వైజర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి, మనకంటే హయ్యర్ పీపుల్స్కి. సార్ ఇలా పేరెంట్ మెటీరియల్ మీద డిఫెక్ట్ వచ్చింది, ఇది రిమూవ్ చేయాలని ట్రై చేస్తే మెటీరియల్ లాస్ అవ్వచ్చు, మీరు గైడెన్స్ ఎలా ఇస్తే దాన్ని మనం ఫాలో అవుతాం. దాన్ని రిపేర్ ప్రొసీజర్ అంటారు. నువ్వు ఎవరిని సలహా తీసుకోకుండా నీకు నువ్వే ఇక్కడ క్రాక్ వచ్చింది పేరెంట్ మెటీరియల్ మీద తీసేయండి అంటే ఆ మెటీరియల్ తీసేస్తే ఆ మెటీరియల్ మళ్ళీ మనకి స్టోర్లో లేకపోతే షార్టేజ్ అవుతుంది. అలా షార్టేజ్ అయ్యేటప్పుడు ఆ మెటీరియల్ లేకపోతే ఆ ప్రొడక్షన్కి అక్కడ ఏం పెట్టి మనం అక్కడ కవర్ చేస్తాం? ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది మీరు ఇంకా నేను వేరే ఇమేజ్లో కూడా చూపిస్తాను, మీరు డయాగ్రామ్ మీరు వేసుకుంటారు. మనకి వెల్డింగ్ గురించి చెప్పడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు ఒక డిఫెక్ట్ వచ్చింది, ఇది మనకి వెల్డ్ క్యాప్, ఇది వెల్డ్ మిడిల్, ఇది
వెల్డ్ రూట్. నేను డే టైంలో డ్యూటీ చేసి నాకు ఒక క్రాక్ వచ్చింది, నేను రిపోర్ట్లో క్రాక్ అని రాసి వెళ్ళిపోతూ నా రిలీవర్ అని మీకు చెప్పాను, ఇవరే నా డ్యూటీ అయిపోయింది, నాకు ఇక్కడ క్రాక్ వచ్చింది అని అంటే నువ్వు అప్పుడు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడం రెడీ అవుతున్నావు, నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. ఓకే, రిపోర్ట్లో రాసా కదా, డిఫెక్ట్ వచ్చింది రిపోర్ట్లో రాసా కదా, రిపోర్ట్లో నేను రాసాను రా అంటారు. ఓకే సరే అయితే ఓకే అనగా నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయి భోజనం చేసి ఫోన్ డిస్టర్బ్ అవుతుందని చేసి సైలెంట్లో పెట్టి పడుకుంటాను. ఇట్స్ న్యాచురల్గా చెప్తున్నాను నేను. సో ప్రాక్టికల్గా నువ్వు డ్యూటీలో వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నీ సీనియర్ వచ్చి ఏంటి డే షిఫ్ట్ యాక్టివిటీ ఏంటని అడుగుతాడు. డే షిఫ్ట్ యాక్టివిటీ సో అండ్ సో సార్, ఇక్కడ ఇలా రిపేర్ వచ్చిందని చెప్పాడు అనగానే, రిపేర్ వచ్చిందా, ఎక్కడొచ్చింది రిపేర్, మా అక్కడ వైట్ది ఫోన్ స్టార్. సో రిపేర్ యాక్టివిటీ ఏమొచ్చింది రిపేర్ అని అంటే వాళ్ళు ఏం చెప్తారని అంటే, సార్ క్రాక్ వచ్చింది సార్ అంటారు. క్రాక్ వచ్చిందా, క్రాక్ వచ్చిందా, క్రాక్ వచ్చిందా అంట. ఇప్పుడు మనం ఒక పెయిన్ వచ్చింది మన బాడీకి, తట్టుకోలేని పెయిన్ వచ్చింది, డాక్టర్ దగ్గర వెళ్తాం. సార్ 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 పెయిన్ వస్తుంది సార్ అంటే, ఓ పెయినా, ఎక్కడ అంటాడు, లెగ్ పెయినా, చెస్ట్ పెయినా, లేకపోతే లెగ్ అదే హెడ్ పెయినా, డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి. ఓ లెగ్ పెయినా, ఓకే, హ్యాండ్ పెయినా, ఓకే, సార్ చెస్ట్ పెయినా, హీ విల్ టేక్. బికాస్ నువ్వు చెప్పే లొకేషన్ బట్టి డాక్టర్ గారు తీసుకునేటువంటి యాక్షన్ వేరేగా ఉంటుంది, ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. మేబీ చెస్ట్ పెయిన్ అంటే హార్ట్కి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చండి, ఇవాళ పీరియడ్గా కొంచెం యాక్షన్స్ ప్రికాషన్స్ తీసుకుంటారు. అలాగే మెటీరియల్లో ఉండేటువంటి ఏరియాని బట్టి క్రాక్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ లేదు, క్రాక్ వచ్చే డిఫెక్ట్ ని బట్టి దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఇది సర్ఫేస్, ఇక్కడ క్రాక్ వచ్చింది, ఈ సర్ఫేస్ మీద వస్తే దాన్ని సర్ఫేస్ క్రాక్ అని రాయాలి రిపోర్ట్లో. నువ్వు సింపుల్ గా క్రాక్ అని రాసి వెళ్ళిపోతే అవదు, క్రాక్ ఎక్కడ వచ్చిందో తెలియదు. అదే నువ్వు సర్ఫేస్ మీద వస్తే సర్ఫేస్ క్రాక్ అని క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? అలా కాకుండా నీకు ఇంటర్మీడియట్ లో వచ్చింది ఇంటర్మీడియట్ క్రాక్, ఎలా తెలుస్తుంది సార్? మేబీ రేడియోగ్రఫీలో నువ్వు చూసి ఉండొచ్చు, ఫిలింలో. లేదు, రూట్లో వచ్చింది రూట్ క్రాక్, అది నువ్వు క్లియర్గా వచ్చిన లొకేషన్తో పాటు నువ్వు రాసుకుంటే రిపోర్ట్ చూసిన వాళ్ళకి సారీ సర్ఫేస్ క్రాక్ సార్, సర్ఫేస్ క్రాక్, ఓకే, అది పైన తీసేసి కప్చెస్ చేసాను సార్. ఇంటర్మీడియట్ క్రాక్, సరే సగం కాసి కోసేసి వెల్డర్ని తీసుకుంటే సార్ రూట్ క్రాకా, పోయండి మొత్తం వెల్డింగ్ పోయండి. సరే ఆ వెల్డర్ ఉన్నాడో చూడండి. నైట్ షిఫ్ట్ లెస్ వెల్డర్స్ ఉంటారు, ల్యాక్ ఆఫ్ వెల్డర్స్ ఉంటారు, సఫిషియంట్ వెల్డర్స్ మనకి దొరకడం కష్టం. అలాంటప్పుడే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సైట్లో ఇంజనీర్స్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తారంటే, సపోజ్ అది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్, రూట్లో ఏదో రిపేర్ వచ్చింది, వెల్డింగ్ కోసేస్తాం. ఎస్ఎస్ వెల్డర్స్ లేరు, నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కార్బన్ స్టీల్ వెల్డర్స్. అప్పుడు ఏం చేస్తారు, ఒరే ఈ వెల్డింగ్ చాలా ఇంపార్టెంట్, పొద్దున్న వచ్చేసరికి దీని మీద యాక్టివిటీ ఉంటుంది, సో ఎలాగొకలాగా ఏం చేస్తాం, అరే సిఎస్ వెల్డర్ని పెట్టి చేసేది, ఎవరు చూస్తారు? మెటీరియల్ క్వాలిఫైడ్ కాలేదు, బికాస్ ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద కోడ్. సిఎస్ వెల్డర్ని పెట్టేసి వెల్డింగ్ చేయించేస్తాం. ఇప్పుడు మీకు ఆ కార్బన్ స్టీల్ వెల్డర్ వెల్డింగ్ చేసేటప్పుడు దాని మీద నెంబర్ ఎవరు చేస్తాడు? ఎస్ఎస్ వెల్డర్ నెంబర్ వేసేస్తాడు. మనకేమనిపిస్తుంది, ఓ ఎస్ఎస్ వెల్డింగ్ ఎస్ఎస్ కొట్టాడరా అనిపిస్తుంది, ఎందుకంటే రాస్తాడు కదా అక్కడ నెంబర్. మన నెంబర్ మ్యాచ్ చేసుకుంటాం కదా క్యూసీ వాళ్ళు. తెలియదుగా ఎవరు కొట్టారంటే, వాడు నైట్ షిఫ్ట్ లేడు కదా. మన ఇంట్లోనా మన ఆఫీస్లో నా కెమెరా పెట్టుకోవడానికి నథింగ్. సేమ్ కన్సూమబుల్స్ యూస్ చేశాడు, బట్ ఓన్లీ వెల్డర్ నాట్ క్వాలిఫైడ్, వెల్డర్ నాట్ సిమిలర్ టు ద మెటల్, ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ద బేస్ మెటల్. ఆ బేస్ మెటల్ ఇది క్వాలిఫైడ్ కాదు, బట్ దేర్ ఇస్ నో వెల్డర్ అట్ నైట్ షిఫ్ట్, సో యూ హ్యావ్ టు యూటిలైజ్ ద welder for the particular making welding. Okay, so that is where we need to check thoroughly as a QA/QC inspector. We need to check thoroughly. Okay, so అందుకే మనకి రిపేర్ అనేది ఎక్కడ వచ్చిందని క్లియర్ గా మనం మెన్షన్ చేసుకోవాలి.
ఓకే మ్యామ్. సో ఇది ఇక్కడ మనకి ఈ ఏరియాలో వచ్చింది, సపోజ్ ఇది టో ఏరియా అంటారు. అదే క్రాక్ ఆ టో ఏరియాలో వచ్చింది అనుకోండి, దాన్ని టోయ్ క్రాక్ అంటాం. ఓకేనా, క్లియర్? యాజ్ ఎ ఎన్డిటి పీపుల్, ఎల్పిటి, we need to inspect only surface level defects, open to the surface level defects only. ఓకేమా. తర్వాత ఇది రూట్ ఏరియా. ఫస్ట్ మీకు వెల్డింగ్ పార్ట్స్ తెలియాలి. తర్వాత ఇది బేస్ మెటల్, ఈ ఎక్సెస్ వచ్చింది, ఇది ఎక్సెస్ వెల్డ్ మెటల్. ఓకే, ఇది మనకి కంప్లీట్ వెల్డ్ మెటల్, ఇది వెల్డ్ ఫేస్. ఓకే, దాన్ని వీరు 4-5 రకాల పేర్లు పెట్టి చూపించాడు. ఓకే, తర్వాత ఇది రూట్ వెల్డ్. పెనట్రేషన్ బీడ్, ఇది పెనట్రేషన్, మనకి రూట్ ఏరియాని మనం పెనట్రేషన్ అంటాం. ఓకేనా, క్లియర్ మా? తర్వాత మనం ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎక్కువగా మనకి ఈ ఫిల్లెట్ జాయింట్స్ కి మన ఎల్పిటి, ఎంపిటి ఎక్కువగా చేస్తాం ఫిల్లెట్ వెల్డ్స్ కి. ఎందుకని? అక్కడ రేడియోగ్రఫీ అనేది పాసిబిలిటీ కాదు. ఇప్పుడు నీకు రేడియోగ్రఫీ ఇలా చేస్తున్నావు అనుకో, ఎప్పుడైనా సరే ఈ వెల్డ్ సెంటర్ ఇది, ఈ వెల్డ్ సెంటర్కి నువ్వు సోర్స్ పెట్టాలి. సోర్స్ పెట్టేటప్పుడు ఈ సోర్స్కి ఆపోజిట్ అంటే ఫిలిం ఇక్కడ పెట్టాలి. ఫిలిం ఇక్కడ నువ్వు పెడితే నీకు ఇది తీసుకుంటుందా, ఇది తీసుకుంటుందా? అసలు అసలు మెటీరియల్ స్కానింగ్ అనేది క్యాచ్ చేయదు. ఓకేనా? కాబట్టి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, హలో, వాళ్ళు ఎందుకు పంపించేస్తున్నావు? పంపించు. ఓకే, సో ఇక్కడ ఫిల్లెట్ వెల్డింగ్ చేస్తుంది. తర్వాత ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ మెథడ్స్ బట్టి దీన్ని మనం స్కాన్ చేసుకుంటారు. ఓకేనా? హెలికాప్టర్ సార్, అదేంటి సార్ హెలికాప్టర్ చూపిస్తున్నారు అని అంటే, మనకి ఒక జస్ట్ 5000 రూపీస్ ఉంటే మనం ఫ్లైట్ ఎక్కచ్చు. హెలికాప్టర్ ఎక్కగలమా? హెలికాప్టర్ ఎక్కాలి అంటే ఏదో మనం మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదంటే బాగా డబ్బులు సంపాదించాలి. కానీ మన ఫీల్డ్లో మాత్రం హెలికాప్టర్ ఎక్కే అవకాశం ఉంది. ఓకే, మనకి హెలికాప్టర్ మీరు ఎప్పుడైనా ఎక్కారా? నేను నా లైఫ్లో 2 టైమ్స్ ఎక్కాను. నా ఇన్నేళ్ళ 16-18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో జస్ట్ ఓన్లీ 2 టైమ్స్. ఒకటి ఓఎన్జిసి మస్గాన్ డాక్ యార్డ్లో 20 మినిట్స్ కూర్చున్నాం. ఓకే, అయితే మనకి ప్రతి ఒక్కరికి హెలికాప్టర్ ఎక్కించరు. హెలికాప్టర్ ఎక్కేటప్పుడు మనకు ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, హెలికాప్టర్ అండర్ వాటర్ ఎస్కేపింగ్ సర్టిఫికేట్. సపోజ్ హెలికాప్టర్ అనుకుంటే ఆఫ్ షోర్ ఆన్ షోర్, ఆఫ్ షోర్ సైట్కి వెళ్ళేటప్పుడు మనల్ని హెలికాప్టర్ మీదే తీసుకెళ్తారు. హెలికాప్టర్ సపోజ్ క్లైమేట్ వల్ల ఇంకేదైనా షేక్ అయిపోయి ఎక్కడ పడిపోద్ది? సముద్రంలో పడిపోద్ది. సముద్రంలో పడిపోగానే ఆ మూమెంట్స్ తెలిసేటప్పుడే మనకు అందులో ఉన్న ఒక పర్సన్ గైడ్ చేస్తాడు. మనం ఇప్పుడు అండర్ కంట్రోల్లో ఉంది పొజిషను, కంట్రోల్ చేయలేకపోతున్నాం, హెలికాప్టర్ కాసేపట్లో సముద్రంలో పడిపోతుంది, అందరూ రెడీగా ఉండండి అని చెప్పేసి దీనికి ట్రైనింగ్ ఇస్తారు మనకి. స్విమ్మింగ్ పూల్లో ఒక బొమ్మ హెలికాప్టర్లో కూర్చోబెట్టి, హెలికాప్టర్ సీలో పడగానే ఇలా దిగదు, ఆ ఇలా పల్టీ అవుతుంది. అలాగే మన స్విమ్మింగ్ పూల్ అలాగే దింపేసి ఓ 2-3 సార్లు స్విమ్మింగ్ పూల్లో పైనుంచి కింద వరకు తిప్పుతాడు.
మనం ఇలాగ అయిపోతాం. ఓకే, అంతవరకు బ్రీత్ తీసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత వాడు ఓకే అంటాడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. అప్పుడు మనం ఈ క్లిప్ తీసుకుని ఆ విండోలోంచే బయటికి రావాలి. విండోస్ ఉంటాయి హెలికాప్టర్కి, ఎమర్జెన్సీ విండోస్, అవి బద్దలు కొట్టుకొని రావాలి బయటికి. ఈ గ్యాప్ రాలేకపోతే ఇస్ డెడ్. అందుకే ఆఫ్ షోర్లో చాలా మంది వర్క్ చేయడానికి రిస్క్ అని ఫీల్ అవుతారు, కానీ జాబ్ చాలా మంచి జాబ్. బ్యాచిలర్స్కి, ఫ్యామిలీ పర్సన్స్కి చాలా మంచి జాబ్స్, కానీ అందరికీ రావు ఆఫ్ షోర్లో ఆపర్చునిటీస్. సీ మధ్యలో ప్లాంట్స్, ఆయిల్ రిగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, ప్లాట్ఫామ్స్ ఉంటాయి సీ మధ్యలో. నేను చూపిస్తాను, ఓకేనమ్మా. ఇగో ఇది కూడా సీ మధ్యలో ఉంటుంది. సీ మధ్యలో మీన్స్ ఎక్కడైతే మనకి రిగ్గింగ్ పాయింట్స్ ఉంటాయో, ఆయిల్ తాలూకా స్టోరేజ్ ఉంటాయో, మన క్రూడ్ ఆయిల్, అక్కడ మీరు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఇక్కడ మనకి ఆయిల్ పడుతుందని దగ్గరేమో అక్కడ డ్రిల్లింగ్ పాయింట్ పెడతారు. ఆ డ్రిల్లింగ్ పాయింట్ బట్టి రిగ్గింగ్ చేస్తారు. రిగ్గింగ్ తీసుకొచ్చి దాన్ని క్రూడ్ ఆయిల్ డ్రమ్స్ లో స్టోర్ చేసి తీసుకొచ్చి ఫర్నస్ లోని, వీటిలోని, కాలమ్స్ లో పెట్టి డిఫరెంట్ ఆయిల్, పెట్రోల్, కిరోసిన్, మనం ఈ ఆయిల్, తర్వాత నాప్తా, తారు, ఇవన్నీ దాన్ని బట్టి తయారు చేస్తారు. ఒక క్రూడ్ ఆయిల్ చూడు ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు మన పాలు ఉన్నాయి, పాల నుంచి వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, మేగడ వస్తుంది, తర్వాత ఇది పెరుగు వస్తుంది. చూసారు ఎన్ని ఉన్నాయి. అలాగే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి డిఫరెంట్ ఆయిల్స్ అనేవి వస్తాయి. అది పెద్ద ప్రాసెస్, అది కాలమ్స్ లో పెద్ద ప్రాసెస్. సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది, టెంపరేచర్, ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర నుంచి ఒక్కొక్క ప్రొడక్ట్ బయటకు వస్తూ ఉంటుంది. ఫైనల్ గా వచ్చే ప్రొడక్ట్ తారు. తారు అంటే మనం రోడ్డు మీద వేస్తాం కదా తారు, అది వేస్టేజ్. అది వేస్టేజ్, అందుకే అంత నల్లగా ఉంటుంది అది. ఓకేమ్మా, చాలా మంచి జాబ్. ఆఫ్ షోర్ జాబ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, బిజినెస్ పీపుల్స్కి, వాళ్ళు ఫీల్డ్ వదలలేరు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే 2 months జాబ్కి వెళ్తారు, ఆఫ్ షోర్ జాబ్. 30 days పని చేస్తే 9 days లీవ్, లేదంటే 15 days లీవ్, లేదంటే 21 days లీవ్, అలా ఇస్తారు. ఈ 21 days కూడా నువ్వు ఇండియా రావచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు. ఆ 21 days నీకు శాలరీ ఇచ్చేస్తారు. కొన్ని కంపెనీస్ ఫుల్ శాలరీ ఇస్తాయి, కొన్ని కంపెనీ హాఫ్ శాలరీ ఇస్తాయి. ఓకేనమ్మా. సో అలాగే 3 months చేస్తే 1 month అని, అది కంపెనీ పాలసీని బట్టి ఉంటుంది. అలాగే 6 months వరకు ఉంటుంది ఆఫ్ షోర్ పాలసీ. ఓకేనా. తర్వాత ఇది హెలికాప్టర్ ల్యాండింగ్ పాయింట్. మనం చూస్తాం కదా, హెచ్ఎల్ పెడతారు, హెచ్ ఫర్ హెలికాప్టర్, హెలిప్యాడ్, అక్కడ ల్యాండింగ్ పాయింట్ ఉంటుంది. సైట్ లో ఎప్పుడు కూడా ఒక హెలికాప్టర్ ఉంటుంది. కామన్ మ్యాన్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ వరకు, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ హెలిప్యాడ్ యూజ్ చేస్తాం. కొంతమంది ఉంటారు, అందుకని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళ ఆ సోర్స్, ఆ ఎమర్జెన్సీ పాయింట్ నువ్వు అక్కడ ప్రూవ్ చేయాలి. హాస్పిటల్ ఆల్రెడీ ఆప్షన్లో డాక్టర్స్ ఉంటారు, బట్ ఆపరేషన్ చేసే థియేటర్ ఫెసిలిటీ ఉండదు కదా. సర్టెన్ ఏది నార్మల్ టెంపరేచర్, ఏదో పని చేస్తుంటే చాక్ తెగింది, ఇది వచ్చింది, అది వచ్చింది అని చెప్పేసి చెప్పడానికి, ట్రీట్మెంట్ చేయడానికి, కట్టడానికే. పడిపోయాడు మనిషి పైనుంచి, శ్వాసలో వాటర్లో పడిపోయి బేవాస్ అయిపోయాడు, అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, అన్కంట్రోల్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంటనే క్లిక్ చేసి ఇవ్వాలి, పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో డీజీ షిప్పింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, వాళ్ళ తాలూకా రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ ఆ ప్రొసీజర్ అప్రూవల్ ఇచ్చారంటే వి నీడ్ టు మెయింటైన్ ద క్యాట్లాగ్. వాళ్ళ ఆడిటింగ్స్ ఇస్తారు, ఆడిటింగ్ చేసేటప్పుడు అన్ని కొన్ని పాయింట్స్ ఉంటే కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి, లేదంటే క్యాన్సిల్ చేసేస్తారు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్లాట్ పొజిషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం క్యూఏక్యూసీ ఇన్స్పెక్షన్, ఏ యాక్టివిటీస్ లో మనం పనిచేస్తాము. ఇదిగోండి, ఇది ఆఫ్ షోర్ అంటే. మోస్ట్లీ అందరూ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ అంటారు, ఏంటంటే ఆఫ్ షోర్ కి ఎక్కువగా యూజ్ అవుతాయి. అది క్రూలో ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే పొజిషన్స్ ఉంటాయి. ఒక 6 months ఒక పర్సన్ ఒక పొజిషన్ 6 months లో చేస్తాడు, తనకి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వచ్చి ఇంకో దానికి వెళ్తాను, మెరీన్ క్రూ అంటారు అనమాట. క్యాప్టెన్, దానికి సంబంధించిన సపరేట్. మనది క్రూలోకి రాదు, మన మెరీన్ క్రూ కాదు, మనది ఓన్లీ ఆ సర్టెన్ కన్స్ట్రక్షన్ లో
ఆఫ్షోర్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఏమంటారంటే హుక్అప్ అంటారు. హుక్అప్ యాక్టివిటీస్ అంటారు. హుక్అప్ యాక్టివిటీస్ అంటే ఆ సర్టెన్ ప్రాజెక్ట్ కి, న్యూ కన్స్ట్రక్షన్ కి, న్యూగా ఎస్టాబ్లిష్ చేస్తున్న కన్స్ట్రక్షన్ కి మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పైపింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇది ఆల్ ఆర్ యాక్టివిటీస్ ని హుక్అప్ యాక్టివిటీస్ అంటారు. దీన్నే మనం కమిషనింగ్ యాక్టివిటీ, ప్రీ కమిషనింగ్ యాక్టివిటీస్ అంటారు. ప్రీ కమిషనింగ్ అంటే ఒక పైప్ లైన్ వేస్తున్నాం. ఆ పైప్ లైన్ వేసేటప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవడం, లోపల ఉన్నదంతా కెమికల్ రస్ట్ని తీయటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. A to Z ప్రీ కమిషనింగ్ యాక్టివిటీస్ అంటే. ఓకే, లీక్ టెస్ట్, హైడ్రో టెస్ట్, ఏవైతే రిక్వైర్మెంట్స్ అన్ని ఉంటాయని ఫిల్ఫిల్ చేయడాన్ని ప్రీ కమిషనింగ్ యాక్టివిటీస్ అంటాం. తర్వాత షిప్పింగ్ సైడ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పెట్రోకెమికల్ సైడ్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, పవర్ పాయింట్స్, పవర్ ప్లాంట్స్ లోని, ఏరోస్పేస్ లోని. ఓకే, సో ఇప్పుడు మనం ఏ ఇండస్ట్రీస్ లో ఎన్డిటి చేస్తున్నారు, ఏ ఇండస్ట్రీస్ లో ఎన్డిటి యొక్క ఇంపార్టెన్స్ ఉందో మనం చూసాం. ఓకే,